నిన్నటితో తెలుగుదేశం చేపట్టిన రైతు కోసం అనే 3 రోజుల కార్యక్రమం ఏదవుతుందో అది చాలా దిగ్విజయంగా పూర్తయింది. అయితే ప్రభుత్వం మేము రైతులకు ఎంతో చేసామని చెప్పి పేపర్స్లో ఇచ్చిన యాడ్స్ కనుక చూస్తే బహుశా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1000 పైన రైతు ఆత్మహత్యలు జరిగినాయి. విచిత్రం ఏంటంటే విత్తనాలు దొరక్క క్యూలో నిలబడి కూడా రైతులు తోసుకుని తోపులాట్లో ఒక రైతు చనిపోయాడు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంది. మరి కొద్ది రోజుల కిందట ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే కనీసం అధికారికంగా ఇచ్చే పేపర్స్లో వాస్తవాలు ఉండాలి. ఎందుకంటే అవి నువ్వు నేను మార్చలేము. చంద్రబాబు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ కింద 4,370 కోట్లు ఇవ్వాలి. అయితే టీడీపీ ప్రభుత్వంలో కేవలం 2,180 కోట్లు ఇచ్చారు, సగం ఇచ్చారని చెప్పి మరి ఎంవిఎస్ నాగిరెడ్డి గారు వైస్ చైర్మన్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఆయన ఒక ప్రకటనలో ఇస్తాడు. అసలు ఈ ప్రభుత్వంకి నిజంగా ఎటువంటి అబద్ధాలు చెబుతుంది, ప్రజలను ఎలా మోసం చేస్తా దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మేము అసెంబ్లీలో కూడా చూపించాం. ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం ఎంత ఇచ్చారనేది ఆర్టీఏ యాక్ట్ కింద ప్రభుత్వం ఇచ్చింది. మొన్న సెప్టెంబర్ 2020లో 2014-15లో ఎంత ఇచ్చాం, 15-16లో ఎంత ఇచ్చామని చెప్పి మొత్తం 2014 నుంచి 2018 దాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లించిన అమౌంట్ అంతా కూడా కలిపితే ఈ ఇన్సూరెన్స్ అనేది 4,007 కోట్లు అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్టీ యాక్ట్ కింద చెప్పారు. మీరేం చెప్తున్నారు? మేము 4,370 గాను 2,181 చెల్లించాం అంటున్నారు. అంటే ప్రభుత్వం ఒక కాగితం ఇస్తే ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు. దీన్ని కౌంటర్ చేసే శక్తి కానీ అవకాశం కానీ ప్రతిపక్షానికి ఉండదని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు. ఇవాళ ఆర్టీ యాక్ట్ ద్వారా ఈ చెప్పిన సమాచారం మేము తెచ్చుకుంది కాదు, మీరు చెప్పిందే. మీ ప్రభుత్వం, మీ అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 5 సంవత్సరాల్లో 4,007.59 కోట్లు అంటే ఇంకపోతే ఎంత ఇవ్వాలి? మేము 4,370లో 4,007కు పోతే దాదాపు 360 కోట్లు. అంటే ప్రొసీజర్లో అంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వాలంటే కొంత రికార్డు, డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఎన్యూమరేషన్ అనేది జరగాలి. కాబట్టి 1 నెల 2 నెలల్లో లేట్ ఉండొచ్చు. కానీ ఇచ్చిన అమౌంట్ని తప్పుడు ఫిగర్లుగా చూపించే సంస్కృతి మరి ఈ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో రూలింగ్ పార్టీలు అపోజిషన్గా అవుతాయి, అపోజిషన్ రూలింగ్ పార్టీలు వస్తాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న అంకెలు అయితే మారవు. కానీ ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే అధికారంతో లేదు మేము చెప్పింది ప్రజలు నమ్ముతారని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ప్రతిపక్షం మీద దాడి చేయడానికి ఈ అంకెల్ గ్యారంటీలు. ఇది మేము అసెంబ్లీలో కూడా చెప్పాం. అలాగే రైతు భరోసా మీరు 13,500 ఇస్తున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పారు? 12,500 మేము ఇస్తామని చెప్పన్నారు. మీరు ఇచ్చే 13,500లో కేంద్రం 6,000 ఉంది. ఆ రోజు కేంద్రం 6,000తో కలిపి 13,500 మీరు చెప్పలేదు. కానీ మేము స్పష్టంగా చెప్పాం, మేము 15,000 ఇస్తాం. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మేము 9,000 ఇస్తాం. అలాగే కౌలు రైతులకు కూడా మేము ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పి దాదాపు 6 లక్షల మంది కౌలు రైతులకు మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు ఎంతమందికి ఇచ్చారు? కౌలు రైతులు 1,00,000 లోపు.
అంటే ఈ రకమైన అబద్ధాలు, ఈ రకమైన ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం చూస్తున్నాం. మీరు ఏదో ఒక రోజున అన్ని పేపర్లు పెద్ద యాడ్ ఇచ్చేస్తే అదేదో వాస్తవాలని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితులు పోయినాయి. ఇవాళ మేము 3 రోజులు 175 నియోజకవర్గాల్లో గ్రామాల్లో అర్బన్ ఏరియాలో తప్పిస్తే మిగతా చోట్ల గ్రామాల్లో వెళ్ళి రైతు సభలు పెట్టి మేము చెప్పింది ఇదే. ఆ రోజు అసెంబ్లీలో మీరు ఇన్సూరెన్స్ కట్టలేదని చెబితే కట్టామని చెప్పి బుకాయించి ఆ రోజు అర్ధరాత్రి మీరు జీవో తీశారు ఇన్సూరెన్స్ కడతాకి. అర్ధరాత్రి ఎవరన్నా జీవో ఇస్తారండి? ఎందుకు ఇచ్చారు? మీరు కట్టలేదు కాబట్టి. అదే మేము చెప్పాం. అది మోసం కదా, రైతులను మోసం చేయటం కదా. మేము ప్రశ్నించకపోతే, మీరు ఇన్సూరెన్స్ కట్టకపోతే రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి నష్టం కదా అది. అలాగే ధాన్యం కొనుగోలు మేము 2018-19లో దాదాపు 7,800 కోట్ల వర్త్ ధాన్యాన్ని మేము కొన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇది నేను చెప్తుంది కాదు, ప్రభుత్వంలో రికార్డే ఉంది. మీరెంత కొన్నారు? మీరు కొంత కేవలం 1,700 కోట్లు, 1,704 కోట్లు ధాన్యం కొన్నారు. అంటే 2020 ఖరీఫ్ది. ఆ 1,700 కోట్లలో కూడా 860 కోట్లు చెల్లించారు. 846 కోట్లు ఈ రోజుకు బాకీ. అంటే 2020 ఖరీఫ్ కొన్న ధాన్యం డబ్బులు ఇవాళ వరకు మీరు రైతులకు 846 కోట్లు ఇవాళకి మీరు చెల్లించలా. కానీ మేము దాదాపుగా 7,800 కోట్లు 2018-19లో ఆ డీకలర్డ్ ప్యాడీ కానీ ఏదైనా కానీ మేము కొన్నాం. అంటే ఏ ప్రభుత్వం రైతుకి సాయం చేసిందనేది మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే అది వేరే విషయం. కానీ ఇవాళ పల్లెల్లో మీరు వెళ్ళి అడగండి రైతుల్ని. మేము పెట్టిన 3 రోజుల సమావేశాల్లో రైతుల గోడింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చుని రాజభవనాల్లో కూర్చుని రంగురంగుల పేపర్ యాడ్లు ఇచ్చుకుని మీరు రైతులు చేసామంటే అది నమ్మే పరిస్థితి వాళ్ళ రైతులు లేదు. కానీ మొక్కజొన్న భయంకరంగా కొన్నారు. దాదాపు 2016-17లో టీడీపీ 190 కోట్లు మొక్కజొన్న కొంటే ఎంఎస్పి సపోర్ట్ కోసం, మీరు 19-20లో 733 కోట్లు వర్త్ మొక్కజొన్న కొన్నారు. ఎందుకు కొన్నారు మొక్కజొన్న? ఆల్కహాల్ కోసం. రైతుల దగ్గర తక్కువ కొని 1,300-1,400 మొక్కజొన్న కొని మీరు మీ నాయకులు వాటిని దాసి 2,500కి అమ్మారు. ఇది వాస్తవం. పెద్ద స్కామ్ అది మొక్కజొన్న. ఏ గ్రామంలో మొక్కజొన్న పండించిన రైతులనే చెప్తారు. అలాగా ధాన్యం పెద్ద స్కామ్. నెల్లూరు జిల్లాలో అయితే పుట్టి అంటే దాదాపు 850 కిలోలు, దానికి గాను మీరు ఇంకో 200 కిలోలు ఇస్తే తప్ప మేము పుట్టిగా తీసుకోము, ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని చెప్పి రైతులు మోసం చేసి 1,300కి మీరు ధాన్యం కొని రైతులకి చేసిన నష్టం అనేది ఇవాళకి నెల్లూరు జిల్లాలో ఇది నడుస్తుంది. మరి ఏ రకంగా మీరు రైతుని మీరు ఆదుకున్నారు, ఏ రకంగా రైతుకి మేలు చేశారో ఇక్కడ కాదు అంకెల్లోగా చెప్పాల్సింది. గ్రామాల్లో సభలు పెట్టి చెప్పండి, రైతు సభలు పెట్టి చెప్పండి, నెల్లూరులో పెట్టి చెప్పండి. మొక్కజొన్న విస్తారంగా పడిన ప్రాంతాలు రాయలసీమలో కానీ లేదంటే కొన్ని జిల్లాలు ఎక్కడైతే మొక్కజొన్న వేసి నష్టపోయారో రైతులు అక్కడ చెప్పండి. మార్కెట్ సపోర్ట్ ఫండ్ పెట్టారు 3,000 కోట్లు. కానీ వాళ్ళు టమాటాలు ఎందుకు రోడ్డు మీద పోస్తున్నారు? ఎందుకు కొనలేకపోతున్నారు మార్కెట్ ద్వారా? టమాటా డిమాండ్ ఉంది కదా. ఇక్కడ రిటైల్లో 30 రూపాయలు అమ్ముతున్నారు, రైతు కిలో 10 రూపాయలు రాట్లా. ప్రభుత్వం ఉల్లిపాయలు కొనలేకపోయింది, మా ప్రభుత్వంలో ఉల్లిపాయలు కొన్నాం. మీరు టమాటాలు కొని కనీసం రైతు కిలో 5 రూపాయలు ఇచ్చినా కూడా ఇవాళ టమాటా రైతు టమాటాలని 6 గాలు కష్టపడి రోడ్డు మీద పారేసే పరిస్థితి వచ్చేది కాదు. 3,000 కోట్లు బడ్జెట్లో పెట్టా ఉన్నారు. మీరు ఎంత ఖర్చు పెట్టారు?
బడ్జెట్లో పెట్టింది గొప్ప కాదు. మేము అదే అడుగుతున్నాం. మేము 18-19 17-18లో 8,600 కోట్లు వ్యవసాయానికి ఖర్చు పెట్టాం. మీరెంత ఖర్చు పెట్టారు? 5,800 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అకౌంట్స్ అయిన బడ్జెట్. అంటే బడ్జెట్ కేటాయింపుల్లో 20,000 30,000 రాసుకోవచ్చు. మనం పళ్ళెం పెద్ద ఇస్రాక్ వేయచ్చు, వడ్డించడానికి టేబుల్ సరిపడా ఆకేయచ్చు. కానీ అందులో ఎంత పెట్టావు నువ్వు? గుప్పుడు పెట్టావా, కడుపు నిండా పెట్టావా లెక్క. నువ్వు బడ్జెట్ ఎలకేషను 15,000 కోట్లు పెట్టచ్చు, 20,000 కోట్లు పెట్టచ్చు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 5,800 కోట్లు, 5,900 కోట్లు. అంటే 18-19లో తెలుగుదేశం ప్రభుత్వం అకౌంట్స్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ C&AG కూడా ఆమోదించిన ఫిగర్స్ ఇవి. 8,600 కోట్లు టీడీపీ హయాంలో ఖర్చు పెడితే మీరు 5,986 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆ సంవత్సరం బడ్జెట్ అలొకేషన్ ఎంత? 15,000 కోట్లు పైన ఉంది. ఇప్పుడు ఈ 2020-21 బడ్జెట్ అలొకేషను చాలా గొప్పగా ఉంది. సరే, కరోనా వలన బడ్జెట్ మళ్ళీ దాన్ని తగ్గించుకునే పరిస్థితి రావచ్చు, దాన్ని కాదంటలేదు. కానీ వాస్తవాలు ప్రభుత్వం చెప్పడంలో ఎందుకు విఫలమవుతుంది? నువ్వు ఎవరినైనా మోసం చేయి, కానీ రైతును మోసం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. ఆరుగాలం భూమిని నమ్ముకొని కష్టపడి అందరూ బతకడానికి తిండిని పండించే రైతును మోసం చేయటం ఇంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం ఏ ప్రభుత్వానికి రాకూడదని మేము అనుకుంటున్నాం. మరి గతంలో జీరో ఇంట్రెస్ట్ ఇదో పెద్ద ఫార్స్. మీరెవరు వడ్డీ కట్టద్దు, మేమే కడతాం. ఇది మీరు చెప్పిన స్టేట్మెంట్. కానీ ఇప్పుడు మీరేం చేశారు? గత ప్రభుత్వంలో 3 లక్షల వరకు ఈ జీరో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రభుత్వం కడుతుందని చెప్తే మీరు ఆ 3 లక్షలని ₹1,00,000 తగ్గించారు. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటేనే ఆ రైతుకి ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? నేను ₹1,00,000 ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ సహా కడితే అప్పుడు నాకు మళ్ళీ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. కానీ మా ప్రభుత్వం అలా కాదే. మీరు ప్రిన్సిపల్ కట్టేస్తే ఇంట్రెస్ట్ ప్రభుత్వమే కట్టేది. 3 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంది. లక్షల మంది రైతులు దానివల్ల బెనిఫిట్ పొందారు. ఈ రకమైన మోసాలు అంటే పేపర్ మీద కలర్ఫుల్ యాడ్లు ఇచ్చుకుని మేము రైతులకు అంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం. ఇవాళ మీరు చెప్తున్నారు పవర్ సెక్టార్లో మేము 17,000 కోట్లు ఖర్చు పెట్టామని. అంటే రైతులకు ఇచ్చిన కరెంటుని లెక్కగట్టి మేము ఇంత చేసామంటే మరి గతంలో కూడా 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన కరెంటు రైతులు వాడుకున్న ఫ్రీ పవర్ ఎంత అయిందో లెక్క కట్టాలి కదా. అంటే మన పిల్లల్ని పెంచితే ఆ పిల్లడు పుట్టిన కాడి నుంచి వాడికి ఉద్యోగం వచ్చే వరకు వాడు పెట్టింది, వాడి పాలకైన ఖర్చు, ఈ ఖర్చు అంతా పుస్తకం రాస్తే లక్షల్లో ఉంటుంది. నీ మీద లక్షల్లో ఖర్చు పెట్టామని చెప్పడం తల్లిదండ్రులకి ఎంత దౌర్భాగ్యమో. ఇవాళ రైతుల మీద ఈ పవర్ సబ్సిడీకి మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పడం కూడా అంతే దౌర్భాగ్యం. మీరు ఖర్చు పెట్టని చెప్పారు. మరి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం ఖర్చు పెట్టింది పవర్ ఎంత వాడారు రైతులు అనేది మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇన్పుట్ సబ్సిడీ మీరు 4,300 కోట్లు ఇవ్వాల్సింది 2,180 కోట్లు ఇచ్చారే అని చెప్పారు కదా. అలా గత 5 సంవత్సరాల్లో పవరు ఫ్రీ కరెంట్కి ఎంత ఇచ్చామని మీరు ఎందుకు చెప్పలా? మోసం. మీరు ఒక్కళ్ళే రైతులకు సేవ చేసినట్టు 17,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము పవర్ సబ్సిడీ కింద. మరి అంతకుముందు కూడా సబ్సిడీ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఏమి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయలే యూనిట్కి ఎంతని, ఆయన ఫ్రీగానే ఇచ్చాడు. కానీ ఈ రకమైన మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి మీరు కాలక్షేపం చేస్తున్నారు. ఇది ఎంతకాలం నడవదు. ఇవాళ ధరల స్థిరీకరణ నిధి 5,000 కోట్లతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు మీరు?
దేనికి ఖర్చు పెట్టారు? ఉల్లిపాయలు ఖర్చు పెట్టారా? టమాటాలు ఖర్చు పెట్టారా? లేదు, ఇవాళ తడిసిన ధాన్యం ఉంది, ఆ ధాన్యానికి మిల్లర్లు కొనరు, ఎంఎస్పి కొనరు, ఎందుకంటే వాళ్ళకి డీ కలర్ ప్యాడీ వస్తే వాళ్ళకి అవుట్పుట్ బాగోదు కాబట్టి. అక్కడ మీరు సబ్సిడీ ఇవ్వాలి, ఇచ్చారా? ఈ రకమైన మోసం, ఈ రకమైన ఫేక్ పబ్లిసిటీ, ఫేక్ ఫిగర్స్, ఫేక్ స్టాటిస్టిక్స్ ఇచ్చి రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టే మేము 3 రోజులు రైతు కోసం, రైతుకు సాయం అని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో రైతుకి మేము ఇవన్నీ వివరించి చెబితే వాళ్ళకి వాళ్ళ వాస్తవాలు అర్థమైనాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ లెక్కల గారడీల్లో మీరు బ్యాంకులు మోసం చేశారు, ప్రభుత్వాన్ని మోసం చేశారు, కంపెనీని మోసం చేశారు, ఇవాళ సిబిఐ కేసులో ఉన్నారు. కానీ రైతుని మట్టికి మోసం చేయలేరు. మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. 13,500 ఇస్తూ నేను ఇచ్చానని చెప్పుకుంటారు మీరు. కేంద్రం వాటా లేదా? 6,000 రూపాయలు 3 సార్లుగా కేంద్రం ఇవ్వలేదా? అడిగితే ఇప్పుడు పిఎం దీని కింద మేము ఇస్తున్నామని చెప్పేది చిన్న చిన్న అక్షరాలతో చూపిస్తారు. అసెంబ్లీలో మీరు 0 ఇంట్రెస్ట్ ఇవ్వలేదని చెప్పి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కాగితాలు చూపిస్తే సభ వాయిదా వేశారు. తర్వాత చెబితే ఇంతేగా ఇచ్చిందన్నారు. ఇస్తే రాజీనామా చేస్తామని అడిగాం, చూపిస్తే మాట తెప్పం మడం తప్పం అంటారు మీరు. నిత్యం అబద్ధాలు, నిత్యం ఫేక్ ఫిగర్స్. అసెంబ్లీలో ఇవ్వలేదన్నారు మీరు, 0 ఇంట్రెస్ట్కి ఇచ్చామని చూపిస్తే ఇంతే ఇచ్చామన్నారు. ఇవాళ ఎంత ఇచ్చామో స్టాటిస్టిక్స్ ప్రకారం మేము ఇచ్చాం. మీరేం చెప్తారు? ఒక సంవత్సరంలో 17,000 కోట్ల కరెంటు సబ్సిడీ ఇచ్చారా? మరి గత 5 సంవత్సరాల కరెంటు మేము డబ్బులు వసూలు చేశామా? ఆ ఫిగర్ కూడా చెప్పండి. ఇటువంటి మోసపూరితమైన స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ఎంతకాలం మోసం చేయలేరు. రోజులు దగ్గర పడ్డాయి. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఇవాళ దాదాపు 15 లక్షల ఎకరాలు నష్టపోయారు. వరద నష్టం అంటే జూన్ 2020 నుంచి మొన్న నవంబర్ వరకు జరిగిన వరదలు కానీ, నివర్ తుఫాను కానీ, లేదంటే వివిధ రకాలైన కారణాలతో 15 లక్షల ఎకరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోయి దాదాపు 12 నుంచి 15,000 కోట్ల పంట నష్టం జరిగింది. మీరు తక్కువ చూపించారు, కానీ దానికి మీరు ఇచ్చింది ఎంత? ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ కేవలం 2,000 కోట్లు మాత్రమే. అది కూడా పూర్తిగా ఇన్సూరెన్స్లో దాదాపు 1,800 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చింది 940 కోట్లే. ఇంకా బాకీ ఉంది. ఇది నేను చెప్తున్న అంకెలు కాదు, కేంద్రంలో ఇన్సూరెన్స్ దీని కింద అక్కడ కేంద్రమే చెప్తుంది 1,800 కోట్లకి క్లెయిమ్ ఉంది. కానీ వీళ్ళు 940 కోట్లు మాత్రమే, 860 నుంచి 900 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అని చెప్పి. కాబట్టి ఈ రకమైన 921 కోట్లు ఇదే మీరు చెల్లించారు. కానీ ఎంత క్లెయిమ్ ఎంత? 1,252 కోట్ల క్లెయిమ్ అది. 1,819 రూపాయలు, 1,819 కోట్ల క్లెయిమ్ అది. కానీ 1,252 కోట్లు దానికి విడుదల చేయడం జరిగింది. దానికి మీరు ఇచ్చింది ఎంత? 921 కోట్లు. అంటే రైతుకి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్లో కూడా మోసం. 920 కోట్లు ఇచ్చి మేము రైతుకి ఎంతో సాయం చేసామని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ యాడ్లు, అడ్వర్టైజ్మెంట్లు పేపర్ల నిండా. కానీ వాస్తవం ఏంటి? 1,819 కోట్లు బీమా ఉంటే 1,252 కోట్లు విడుదల చేస్తే మీ రైతులు చెల్లించింది 921 కోట్లే. 1,700 కోట్ల ధాన్యం 2020 ఖరీఫ్లో కొంటే ఇంకా 860 కోట్లు బాకీలు రైతులకు ఇవ్వాలి. ఖరీఫ్ 2020 ఖరీఫ్ సంబంధించిన ధాన్యం. మరి దీన్ని రైతు పక్షపాతి ప్రభుత్వం అనాలా, రైతు కక్షపూరిత ప్రభుత్వం అనాలనేది ఇవాళ ఖచ్చితంగా గ్రామాల్లో చర్చ నడుస్తుంది.
మీరు ఎంత కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నా ఒక రైతు మాతో అన్నాడు, అయ్యా ఈ బిల్డింగులకి వేసిన రంగులు పెడితే మా అందరికీ సాయం చేయొచ్చు కదా అని. కరెక్టే బాబు, మీ ఎమ్మెల్యే గారిని అడగమని చెప్పన్నాం, మేము చేసిన తప్పు అదేనండి, ఈ ఎమ్మెల్యే మేము అనుకున్నాం అన్నారు. ఒక్క ట్రాక్టర్ ఇచ్చారా మీ హయాంలో? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క ట్రాక్టర్ ఇచ్చారా? మైక్రో ఇరిగేషన్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు? అనంతపూర్ హార్టికల్చర్ బౌల్ వాళ్ళు ₹1 మీరు మైక్రో ఇరిగేషన్కి ఖర్చు పెట్టలేదు కదా, ఒక్క ట్రాక్టర్ ఇవ్వలేదు కదా, ఒక్క ఇంప్లిమెంట్ ఇవ్వలేదు కదా. ప్రకటనల మట్టికి నెలకోటి ఫుల్ పేజీ. అంటే రైతులు ప్రకటనలు చూసి మురిసిపోవాలి. ఈ రకమైన మోసం మీరు రైతు పక్షాన్ని చేశారు కాబట్టే ఇవాళ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామంలోకి వెళ్ళినా రైతుకు జరిగిన అన్యాయం చెప్తే ఇంటే వాళ్ళు ఆవేశంగా మేము పొరపాటు చేసాం, మా కళ్ళను మేమే పొడుచుకున్నాం, మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ప్రతి రైతు బాధపడుతున్నాడు. జూన్ 20 నుంచి ఈరోజు వరకు దాదాపు 15 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులు అరటి, పత్తి, మిరప, వరి, కూరగాయలు, ఎన్నో రకాల పంటలు నష్టపోయి వాళ్ళ మళ్ళీ రెండో పంటకు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఉంటే, కొద్దిగా గొప్ప ఎక్కడో ఆ మదనపల్లిలో అక్కడో టమాటాలు పండితే వాళ్ళు రేటు లేక పారబోసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు, మీరు రైతే, రైతు సంఘాల్లో పనిచేశారు. మార్కెట్ సపోర్ట్ బడ్జెట్ పెట్టి టమాటాలు ఎందుకు రోడ్డు మీద పోయించారు? మీరు కిలో ₹5 ప్రభుత్వం కొనలేదా? బోళ్ళని అర్బన్ సెంటర్స్లో కిలో ₹30 అమ్ముతున్నారు టమాటా. రైతుకు ₹10 చెల్లించిన టమాటా రిటైల్లో ₹30 అమ్ముతుంటే ప్రభుత్వం మార్కెట్ రైతు బజార్లు మీ చేతిలో పెట్టుకుని ఎందుకు టమాటా రైతుల్ని కన్నీళ్ళ పరితం చేశారనేది మీరు రైతుగా సమాధానం చెప్పాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉంది కదా మనకి. అలాగే కౌలు రైతులకి మేము 15,000 ఇచ్చాం, 6 లక్షల మంది కౌలు రైతులకు ఇచ్చాం. మరి మీరు ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? 1,00,000 లోపు ఇచ్చారు మీరు. అంటే ఈ రాష్ట్రంలో 1,00,000 లోపైన కౌలు రైతులు ఉంది. మిగతా వాళ్ళంతా రైతులే, ఇవాళ ఓనర్లే వ్యవసాయం చేస్తున్నారా? దాదాపు 15,000 కోట్ల పంట నష్టం జరిగితే మీరు 1,800 కోట్లు మాత్రమే ఇవాళ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా తక్కువ కదా, కేంద్ర వాటా ఇన్సూరెన్స్ అంతా కేంద్రం ఇస్తుంది. రైతు భరోసా ఒక్కటే మీరు 7,500లో 3వ విడత వాళ్ళు ఇచ్చారు మీరు. కాబట్టి ఈ రకమైన మోసం రైతుని. ధాన్యం కొనుగోలు చేశారు, డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ ధాన్యం కొనుగోలు చేసేవాడే లేడు. ఆ ధాన్యం కోస్తే కొనట్లేదని చెప్పి రైతులు అక్కడే భూమిలో దాన్ని దున్నేసిన పరిస్థితి. పత్తి పోయింది, మొక్కజొన్న పోయింది, కూరగాయలు పోయినాయి. వాళ్ళ గ్రామీణ ప్రాంతాలన్నీ దే ఆర్ బ్లీడింగ్. కళ్ళమ్మట నీళ్ళు కాదు, రక్తం వస్తుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళ రైతులు ఉన్నారు. మీరేదో మొత్తం మీద 1,800 కోట్లు ఇచ్చేసి ఈ రాష్ట్రం వెలిగిపోతుంది, రైతులలో మేము పండగ చేసుకోవచ్చు, సంక్రాంతి ముందే వచ్చిందని చెప్పే ఈ స్టేట్మెంట్లు ఏ రైతు కన్నీరు తుడిచే పరిస్థితి లేదు. మీ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, ఆయన కూడా వ్యవసాయాధార జిల్లా నుంచి వచ్చాడు, వెళ్ళమనండి. గోదావరి జిల్లాలో మునిగిపోయి పడిపోయి ఎందుకు పనికిరాని పొలాల్లోకి వెళ్ళి నీకు డబ్బులు వచ్చినాయా, హ్యాపీనా అని అడగమనండి. మేము ఆనందంగా ఉన్న ప్రభుత్వం చేసే సాయానికి అని చెప్పి ఒక్క రైతు చెప్పిన ఈ రాష్ట్రంలో మేమంతా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రకమైన దారుణం, ఈ రకమైన ఫేక్ అంకెలు, తప్పుడు స్టేట్మెంట్లు, అసత్యాలతో ప్రచారం
చేసుకున్న మీకు ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఇవాళ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మీకంటే ఎక్కువ అధికారం, మీకంటే ఎక్కువ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీజేపీ ప్రభుత్వమే కాళ్ళకు దండం పెట్టి చర్చలు సాగించి రైతులకు సానుకూలంగా చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నది ప్రభుత్వం. అటువంటి ఉద్యమం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. మీరు అధికార బలంతోనో అధికారం ఉన్న అహంకారంతోనో రాజభవనాల్లో ఎవరు 144 పెట్టి కూర్చుంటే ఇది ఆగేది కాదు. ఆ ఉప్పెన వచ్చిన రోజున ఇదేది అడ్డు కాదు. ముఖ్యమంత్రి గారు, రైతుల కళ్ళనీళ్ళు రాష్ట్రానికి మంచిది కాదు. అమరావతిని చంపారు. 33,000 కుటుంబాలు ఏడుస్తున్నాయి రోడ్డు మీద పడి. పోలవరాన్ని నాశనం చేశారు. ఇవాళ స్పష్టంగా చెప్పిన పోలవరం అథారిటీ, మీరు 6 45.72 మీటర్లకే చేయాలి, అంత తక్కువ చేయటం లేదు స్పష్టంగా చెప్పింది. మరి మీరు 41కే మేము 6 చేసేస్తాము, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేస్తాము, రాజశేఖర్ గారు విగ్రహం పెట్టుకుంటామని చెప్తున్నారు. ఏ పార్టీ మీరు రైతులకు చేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి మీ రంగురంగుల ప్రకటనలు చూసి మోసపోతారు అనుకోవడం మీ పొరపాటు. ఖచ్చితంగా మీ సీటు బద్దలయ్యే రోజు ముందుంది. అది రైతులతో ప్రారంభమవుద్దని నేను హెచ్చరిస్తూ, రైతులు మోసం చేయొద్దని కూడా నేను రైతుల పక్షాన్ని కోరుకుంటూ, ఇప్పటికైనా సరే రైతులు న్యాయం చేయండి. మీ దోబరా మాని చనిపోయిన రైతులకి ఏదైతే మీరు ఎన్నికల్లో 5 లక్షలు ఇస్తూ ఉన్నారో, ఇవాళ దాదాపు 1000 మంది మీరు వచ్చిందా చనిపోయారు రైతులు. వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.